హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మిక్చర్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూసే ముందుగా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా చూస్తున్నవారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని శనగపిండి 1 కప్పు జల్లించేసుకొని, ఉప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, వాము, కారం, ఆయిల్ కొంచెం అన్నీ అన్నీ కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం వేడి ఆయిల్ అండి. వేడి ఆయిల్ ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేయకపోయినా కూడా హాట్ ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తాయి. కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి. అండ్ అంతా కొంచెం చపాతీ ముద్దలాగా కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్తో మిక్సింగ్ బౌల్ తీసుకొని బూందీ కోసం అండి. అదైతే కారపూస కోసం ఫస్ట్ మనం కలిపెట్టుకున్న పిండి, అందులోని కొంచెం 1 కప్పు శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం వాము, కొంచెం ఆయిల్. చెప్పాను కదా ఇందాక హాట్ ఆయిల్ అని. కొంచెం ఇక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇది బూందీకి ఎలా ఉండాలి, కొంచెం థిక్గా అలా చూడండి, థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. అలా చిన్న విధంగా కలిపేసుకొని ఒక విస్కర్తో కలిపేసుకొని జంతికల గొట్టం తీసేసుకొని మనకు కావాల్సిన కారపూస చిన్న షేప్లో పెట్టేసుకొని అది మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత హాట్ ఆయిల్లో జంతికల్లా ఒత్తేసుకోవాలి. జంతికలు ఒత్తేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా సపరేట్గా అయినా తినేసేయచ్చండి మిక్చర్ చేసుకొని టైం లేనప్పుడు. ప్లీజ్ అండి, గ్యాస్ స్టవ్ ఏంటి అలా ఉందని ఇచ్చేయకండి. మా మమ్మీ కొంచెం వాటర్ ఉన్న బౌల్లో ఆయిల్ వేసి పెట్టింటే అంత చిట్టుపట్టిన అలా గలీజ్ అయిపోయింది. నెక్స్ట్ అదే ఆయిల్లోనే బూందీ గరిటె తీసేసుకొని బూందీలా వేసేసుకోవాలి. బూందీలు బాగా ఫ్రై అవ్వాలండి. తొందరగానే ఫ్రై అయిపోతాయి, అంత టైం ఏం పట్టదు. మీడియం ఫ్లేమ్లో కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ కొన్ని అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇలానే. అండ్ కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా, శనగిత్తనాలు అంటాం కదా, అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి లైట్గా. అండ్ కొంచెం లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకు అలా ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకొని అదొక మిక్సింగ్ బౌల్ అన్నం మనం వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఆ 3 వేసేసుకొని టాస్ చేసేసుకోవాలి. అండ్ బూందీ మిక్చర్ ఈజ్ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో, సేమ్ స్ట్రీట్ స్టైల్.